నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. ఆంధ్రప్రదేశ్ను కుదిపేసిన గాదే సాయి కృష్ణ లాకప్ డెత్ కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. ఇప్పటికే సస్పెండ్ అయిన సిఐ నాగరాజ్ అరెస్టుతో ఈ కేసు కీలక మలుపు తిరగ్గా ఇప్పుడు ఆయనకు అత్యంత సన్నిహితులుగా భావిస్తున్న ఇద్దరు హెడ్ కానిస్టేబుల్ అశోక్, నాని పోలీసులు ఎదుట లొంగిపోవడం సంచలనంగా మారింది. అంతేకాదు, ఈ కేసులో మరో మహిళా కానిస్టేబుల్ ఓ ఆర్ఎంపీ వైద్యుడిని కూడా సిట్ నేడు విచారిస్తుంది. దీంతో సాయి కృష్ణ కస్టడీలో అసలు ఏం జరిగింది, పోలీస్ స్టేషన్లో ఎవరు ఏ పాత్ర పోషించారు, ఆధారాలు తారుమారు అయ్యాయా, ఈ కేసులో ఇంకా ఎంతమంది పాత్రధారులు బయట పడబోతున్నారు అన్న ప్రశ్నలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఈ కేసు ప్రారంభం నుంచి ఇప్పటి వరకు వెలుగులోకి వచ్చిన ప్రతి పరిణామం కొత్త అనుమానాలకు తావిస్తుంది. మొదట ఇది సాధారణ కస్టడీ మరణంగా కనిపించిన దర్యాప్తు ముందుకు సాగుతున్న కొద్దీ మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా మాజీ సిఐ నాగరాజ్ చుట్టూ పనిచేసిన పోలీసు సిబ్బంది, ప్రైవేటు వ్యక్తులు, స్థానిక నెట్వర్క్స్పై సిట్ ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. తాజాగా కృష్ణలంక పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న అశోక్, నాని విజయవాడ సౌత్ జోన్ ఏసీపీ కార్యాలయానికి చేరుకుని లొంగిపోయారు. గత వారం రోజులుగా వీరిద్దరూ అజ్ఞాతంలో ఉన్నారు. పలుమార్లు నోటీసులు జారీ చేసినా హాజరు కాకపోవడంతో ప్రత్యేక బృందాలు వీరి కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. చివరకు స్వయంగా లొంగిపోవడంతో వెంటనే వారిని సిట్ అధికారులు ఎదుట విచారణకు తరలించారు. సిట్ దర్యాప్తులో ఇప్పటి వరకు బయటకు వచ్చిన సమాచారం ప్రకారం మాజీ సీఐ నాగరాజుకు అశోక్, నాని అత్యంత సన్నిహితులుగా వ్యవహరించినట్లు గుర్తించారు. సాయి కృష్ణ కస్టడీ వ్యవహారంలో వీరిద్దరూ సహకరించినట్లు అంగీకరించారు. అందుకే వీరి విచారణ ఇప్పుడు అత్యంత కీలకంగా ఈ కేసులో మారింది. అశోక్ పాత్రపై కూడా పలు ఆరోపణలు ఉన్నాయి. కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలోని బార్లు, మద్యం దుకాణాలు, లాడ్జీలు, ఇతర వ్యాపారాలకు సంబంధించిన వ్యవహారాలను అతనే చూసేవాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్థానిక సెటిల్మెంట్లు, వివాదాల పరిష్కారం పేరుతో అనధికార జోక్యాలు చేసేవాడిని కూడా సిట్ పరిశీలిస్తుంది. మరో హెడ్ కానిస్టేబుల్ నాని గత చరిత్ర కూడా ఇప్పుడు దర్యాప్తులో భాగమైంది. రౌడీ షీటర్లు, పాత నేరస్తులతో సన్నిహిత సంబంధాలు కొనసాగించడం, వారిని పోలీస్ స్టేషన్కు తీసుకురావడం, బెదిరింపులకు పాల్పడడం వంటి ఆరోపణలు గతంలోనే వచ్చాయి. ఇక పటపట పోలీస్ స్టేషన్లో పనిచేసిన సమయంలో స్పా సెంటర్ల వ్యవహారంలో ఆరోపణలు రావడంతో ఒకసారి వీఆర్కి కూడా పంపించారు. అనంతరం గన్నవరం పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నప్పుడు మిస్సింగ్ కేసులో మరో పోలీస్ అధికారిగా చెప్పుకుని డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలతో సస్పెన్షన్ కూడా ఎదుర్కొన్నారు. ఇప్పుడు ఈ గత వ్యవహారాలన్నింటినీ సిట్ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఈ కేసులో మరో కీలక వ్యక్తిగా ప్రైవేట్ వ్యక్తి సురేష్ పేరు వెలుగులోకి వచ్చింది. పోలీసు ఉద్యోగి కాకపోయినా సిఐ నాగరాజుకు అత్యంత సన్నిహితుడిగా వ్యవహరించాడని ఆరోపణలు ఉన్నాయి. రౌడీ షీటర్ల కౌన్సిలింగ్, నిందితుల విచారణ, పోలీస్ స్టేషన్కు సంబంధించిన అనేక వ్యవహారాల్లో అతను జోక్యం చేసుకున్నట్లు దర్యాప్తులో తేలినట్లు సమాచారం. ఇప్పటికే సిట్ అతన్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తుంది. దర్యాప్తులో మరో కీలక అంశం కూడా బయటపడింది. సాయి కృష్ణ మరణానికి ముందు, అనంతరం జరిగిన పరిణామాల్లో పోలీస్ స్టేషన్లోనే ఒక ఆర్ఎంపీ వైద్యుడితో చికిత్స చేయించినట్లు సిట్ గుర్తించినట్లు సమాచారం. దీనిపై ఆర్ఎంపీ వైద్యుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. అలాగే ఆ సమయంలో స్టేషన్లో విధులు నిర్వహించిన మహిళా కానిస్టేబుల్ను కూడా విచారణకు పిలిపించారు. సాయి కృష్ణ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, ఎప్పుడు చికిత్స జరిగింది, ఎవరి ఆదేశాల మేరకు జరిగింది, ఇలాంటి అంశాలన్నీ కూడా వివరాలు ఇప్పుడు సేకరిస్తున్నారు. దర్యాప్తులో మరో ఆసక్తికరమైన విషయం కూడా వెలుగులోకి వస్తుంది. గత నెల 29న సాయి కృష్ణ కుటుంబ సభ్యులను కలిసేందుకు మాజీ సీఐ నాగరాజు, అలాగే అశోక్, నాని, సురేష్ కలిసి గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం వడ్డేశ్వరానికి వెళ్ళినట్లు సిట్ గుర్తించింది. ఆ భేటీలో ఏం మాట్లాడారు, ఎలాంటి ఒత్తిళ్లు తీసుకొచ్చారు అనే కోణంలో కూడా విచారణ కొనసాగుతుంది. మరి ఈ కేసులో ఇప్పటికే మాజీ సీఐ నాగరాజు అరెస్ట్ అయ్యారు. క్రైమ్ కానిస్టేబుల్ బాబురావును కూడా సిట్ అదుపులోకి తీసుకుని విచారిస్తుంది. కృష్ణలంక పోలీస్ స్టేషన్కు చెందిన మరో 10 మంది కానిస్టేబుల్ నుంచి కూడా వాంగ్మూలాలు నమోదు చేసినట్లు సమాచారం. దీంతో ఈ కేసు పరిధి రోజు రోజుకి విస్తరిస్తుంది. అయితే దర్యాప్తుపై మరోవైపు అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా కేసుకు సంబంధించిన కీలక సాక్ష్యాల విషయంలో ప్రశ్నలు నేడు లేవనెత్తుతున్నారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్, స్వర్గపురి పరిసర ప్రాంతాల్లో సీసీటీవీ ఫుటేజ్ అందుబాటులో లేకపోవడం పెద్ద చర్చకే దారితీస్తుంది. కొన్ని హార్డ్ డిస్కులు ఫార్మాట్ అయ్యాయని సమాచారం వస్తుంది.
ఇక ఫోరెన్సిక్ సాంకేతికతతో డేటా రికవరీ చేసే అవకాశం ఉన్నప్పటికీ ఆ దిశగా దర్యాప్తు ఎంతవరకు సాగుతుందనే సందేహాలు వినిపిస్తున్నాయి. ఇక దర్యాప్తు ఇప్పటివరకు ప్రధానంగా వాంగ్మూలాలు, అనుమానితుల విచారణ, సాక్షుల వివరాల సేకరణపైనే సాగుతుందని, కానీ భౌతిక ఆధారాల సేకరణలో ఆశించిన స్థాయిలో పురోగతి కనిపించడం లేదని కొందరు న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సీసీటీవీ ఫుటేజ్, డిజిటల్ ఆధారాలు, కాల్ డేటా, ఇతర సాంకేతిక సాక్ష్యాలు ఈ కేసులో కీలకంగా మారే అవకాశం అయితే ఉందని తెలుస్తుంది. ఇదే సమయంలో మాజీ సీఐ నాగరాజుపై వచ్చిన మరో ఆరోపణ కూడా ఇప్పుడు మళ్ళీ చర్చకు వచ్చింది. నాగరాజు వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సెల్ఫీ వీడియో విడుదల చేసిన క్రాంతి కుమార్ కేసు దర్యాప్తు కూడా కొనసాగుతుంది. ఇక క్రాంతి కుమార్ కుటుంబ సభ్యుల నుంచి ఇప్పటికే వాంగ్మూలాలు నమోదు చేశారు. అతని తండ్రి పేరుపోగు వెంకటేశ్వరరావును కూడా అధికారులు విచారించారు. తన కుమారుడు ఎదుర్కొన్న అవమానాలు, వేధింపుల గురించి పోలీసులకు వివరించినట్లు సమాచారం. ఇక ఈ వ్యవహారంపై ఎస్సీ ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేయాలన్న డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఆ అంశంపై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం కూడా వెలువడలేదు. మొత్తం మీద గాదే సాయికృష్ణ లాకప్ డెత్ కేసు ఇప్పుడు ఒక లాకప్ డెత్ విచారణకే పరిమితం కాలేదు. పోలీసు వ్యవస్థలో విధి నిర్వహణ, అధికార దుర్వినియోగం, ఆధారాల నిర్వహణ, అంతర్గత వ్యవస్థల పనితీరు వంటి అనేక అంశాలను ఈ కేసు తెరపైకి తీసుకువచ్చింది. తాజాగా ఇద్దరు కానిస్టేబుల్ లొంగిపోవడంతో దర్యాప్తు మరింత కీలక దశకు చేరుకుంది. వీరి విచారణలో ఇంకెన్ని విషయాలు వెలుగులోకి వస్తాయి? అసలు సాయికృష్ణ మరణానికి సంబంధించిన పూర్తి వాస్తవాలు బయట పడతాయా? అవి ఏంటి? మరి ఆధారాలపై ఉన్న అనుమానాలకు సమాధానం దొరుకుతుందా? ఈ కేసులో ఇంకా ఎవరెవరి పాత్ర బయట పడబోతుంది అనే ప్రశ్నలకు సమాధానం సిట్ దర్యాప్తు పురోగతిపైనే ఆధారపడి ఉండే అవకాశం అయితే వస్తుంది. అసలు సాయికృష్ణని ఎక్కడ ఏం చేశారు? లాకప్ డెత్ చేసినట్లుగా క్లియర్గా ఒక పిక్చర్ వచ్చేసింది. కానీ ఆ శ్మశానానికి తీసుకెళ్లారు అంటున్నారు. ఏ శ్మశానానికి తీసుకెళ్లారు? ఎవరు తీసుకెళ్లారు? ఇప్పుడు ఆ బాడీ లేకపోయినా బూడిదన్నా కావాలని ఆ తల్లి అడుగుతుంది. అసలు శ్మశానంలో ఏం జరిగింది? అంత నిర్దాక్షిణ్యంగా చంపి ఇంటి వాళ్ళకు కూడా తెలియకుండా ఒక శ్మశానంలోనో లేకపోతే వేరే ప్రాంతాల్లోనే ఆ బాడీని ఖననం చేయడమో లేకపోతే వేరే రకంగా చేయడమో చేశారు అంటే దీని వెనకాతల వీళ్ళు నలుగురే ఉన్నారా, లేకపోతే ఇంకా చాలామంది ఉన్నారా? అసలు సాయికృష్ణ మృతదేహం దొరకాలి, లేకపోతే అది కాలిస్తే ఆ బూడిదన్నా దొరకాలి. అది దొరికి ఆ ప్లేస్ ఎక్కడుందో ఏంటో కేసు రీకన్స్ట్రక్షన్ చేస్తేనే తప్పించి దీని పూర్తి వివరాలు తెలిసే అవకాశం అయితే లేదు. ఏదైనప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ అంతకీ కూడా మచ్చగా మారిన ఈ అంశాన్ని ఎంత త్వరితగతిగా ముగిస్తే అంత మంచిది. చూద్దాం మరి ఈ అంశంలో ఇంకా ఏ కీలక అంశాలు ఉంటాయో. ముఖ్యంగా సాయికృష్ణ ఫోన్ను కూడా ట్రేస్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఆయన ఫోన్ వచ్చిందంటే పూర్తి వివరాలు బయటపడతాయని, అలాగే వీళ్ళ కాల్ డేటా కూడా, అందరి కాల్ డేటాలు కూడా బయటికి తీస్తున్నారట. మరి ఈ కేసులో పూర్తి వివరాలు, పూర్తి నిజాలు ఎప్పటికి తెలుస్తాయి? ఇది అందరి ప్రశ్న. ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్. చేస్తుంటున్నా ఇండియన్ న్యూస్.